అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్గా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళతో లాస్ట్ వరకు తోడుగా ఉండే బిడ్డని, ఫ్యామిలీకి, సమాజానికి గిఫ్ట్గా ఉండే ఒక బిడ్డని, ప్రేమతో ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ విత్ ఇంటెగ్రిటీ అటువంటి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ మనం మనసు పెట్టి వినాలి. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఎస్తేర్ అని. నా పేరు ఎస్తేర్ అని. మాకు పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజుల నుంచి మాకు పిల్లకాయలు లేరని అనుకుంటున్నాము. ఏ ఊర్లో? మాది పాజార్లో మేడం. ఓకే. ఇక్కడ ఆండాళ్ళు మేడం హాస్పిటల్ అని మా పక్కన వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాము మేడం. ఇక్కడికి వచ్చి చూపించుకున్నాక 8 నెలల కల్లా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. నేను ఇక్కడికి వచ్చినాక ప్రతి డైట్ ఫాలో అయ్యాను మేడం. మేడం చెప్పే ప్రతివన్నీ ఫాలో అవుతా వచ్చాను. వాకింగ్ వెళ్ళేవాళ్ళ ఇద్దరు? లేదు, ఇంటికాడే మేడం. బయటికి పోయేవాళ్ళం కాదు, ఇంటికాడనే చేసుకునేవాళ్ళం. వీడియోస్ చూసేవాళ్ళ? వీడియో చూసేవాళ్ళం. ప్రతిరోజు నైట్ వరకే చూసేవాళ్ళం మేడం, ఒక పూటే. ఓకే. ఇన్నేళ్ళు అయింది, రాలేదు కదా, ఇంకేం వస్తుంది అనుకోలేదా? అనుకున్నాం మేడం ఫస్ట్లో అయితే. కానీ మా వదిన ఆడ చూపించుకున్నాక చెప్పింది, మాకు కన్ఫర్మ్ అయింది, మీకు కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే మీరు కూడా ఆడికి వచ్చి చూపించుకోండి అని చెప్పింది. మా వదిన ఆడికి తీసుకొని వచ్చి చూపించి తర్వాత నుంచి మీరే వచ్చి చూపించుకోండి అని చెప్పింది మేడం. ఇంకా ఆ రోజు నుంచి హాస్పిటల్కి పోతా ఉండేవాళ్ళం మేడం. నీకు ఎప్పుడు ఒకసారైనా అనిపించిందా నాకు వస్తుంది? ఇంకా అనిపించేది మేడం. ఎప్పుడు అనిపించింది? నాకు డేట్లు సరిగా వచ్చేది కాదు మేడం. ఎన్ని నెలలకు వస్తుంది? నాకు డేట్లకు వచ్చేసి నెలకు వచ్చేసి 2 సార్లు వచ్చేది మేడం. అప్పుడు ఇబ్బంది పడిపోయేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చినాక ఒక నెలలోనే నాకు నెలకల్లా వచ్చేది మేడం. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసింది మేడం నమ్మటానికి. ఇంకా వేరే పీరియడ్స్ ముందు ఏమైనా నొప్పులు అట్లా ఏమైనా వచ్చాయా? అలాంటి ఏమి లేదు. ఒక నెలలోనే కరెక్ట్గా నెలకి సరిగా రావడం మొదలైంది మేడం. నేను అప్పటి నుంచి నమ్మటం మొదలుపెట్టాను మేడం. అసలు అంతకుముందు మళ్ళీ ఎట్టాగానే వస్తుందా ఏమో అనుకుంటునేదాన్ని, కానీ ఇంకా అలా రాలేదు మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా నెలకి 2 సార్లు వచ్చేది? నాకు పెళ్ళైన కానించే మేడం. పెళ్ళైన అంతకుముందు నెలకి సరిగా? అంతకుముందు బాగానే వచ్చేది, కానీ పెళ్ళైన కానించి ఇంకా అట్లా వస్తూ ఉండేది. కానీ మేము ఏ హాస్పిటల్కి కూడా పోలేదు, చూపించుకోలేదు మేడం. 10 ఏళ్ళుగా? లేదు మేడం. ఎందుకని? మేము పసివాళ్ళం అని చూపించుకోలేదు మేడం. ఏమో పసివాళ్ళం? పసివాళ్ళం. ఓకే ఓకే. ఒక్కొక్కరేమో లావుగా ఉంటారు, పిల్లకాయలు పుట్టట్లేదు అని అనుకుంటా ఉంటారు. కానీ ఈ హాస్పిటల్కి వచ్చినాక లావు లేదు, సన్నమో లేదు, అందరికి ప్రతి ఒక్కరికి పిల్లకాయలు పుడతారని నమ్మకం నాకు మాత్రం ఉంది మేడం. వచ్చేసింది. మా వదిన కూడా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించాలని అనుకుంటున్నాము, కానీ వాళ్ళు పరిస్థితి వల్ల వాళ్ళు రాలేకున్నారు. సన్నగా ఉన్నవే ఇంకేం వస్తుంది అని అందరు చెప్పలేదా? లేదు మేడం, సన్నగా ఉన్న వాళ్ళకి వస్తారులే, పిల్లకాయలు పుడతారులే అని చెప్పేవాళ్ళు మేడం. ఓకే. ఇంకా లావుగా ఉన్న వాళ్ళకి పుట్టారు, సన్నగా ఉన్న వాళ్ళకి పుడతారు ఖచ్చితంగా అని అన్నారు మేడం. ఓకే. నీకు ఒక నెలకి సరిగా వచ్చేసింది. టెస్టులన్నీ అయ్యేదానికి ఎన్ని నెలలు అయింది? నాకు 5 నెలలు. 5 నెలలు మేడం.
అన్ని టెస్టులు అయింది, ఇంకా అయినా రాలేదే, ఇంకా ఎందుకు పోయేది అని అనుకోలేదా? అనుకోలేదు మేడం. ఎందుకంటే నేను ప్రతి టెస్ట్కి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చూపించారు. అవును మేడం. అలాంటప్పుడు నాకు వస్తుంది, తొందరలోనే వస్తుంది అని అనుకున్నాను మేడం. ఓకే ఓకే. అలాగే తొందరలోనే వచ్చేసింది. తొందర అంటున్నావు. ఇప్పుడు 5 నెలలు, దాని తర్వాత 3 నెలలు, 3 నెలలు కూడా నెలకి వచ్చి చూపించుకునేదాన్ని. అవును మేడం, చూపించుకునేదాన్ని. పీరియడ్స్ వచ్చినప్పుడు బాధగా అనిపించలేదా? నాకు ఇప్పుడు డేట్ కూడా కరెక్ట్గా నెలకి వచ్చేస్తుంది, అయినా నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదే. నేను డేట్ల వల్ల రావట్లేదు అని అనుకుంటున్నాను, కానీ డేట్లు కరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి నాకు ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం నాకు వచ్చింది కాబట్టి నాకు తొందరగా ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది. ఓకే. మీ ఆయన ఏం చెప్పేవారు? మా ఆయన ప్రతిదీ ఫాలో అవ్వాలి అనేవాడు మేడం, నాకు సపోర్ట్గా ఉండేవాడు. ఓకే. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? 10 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది, వేరే వాళ్ళు ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాకపోతే వాళ్ళకి నువ్వు ఏం సలహా చెప్తావు? ఖచ్చితంగా వస్తుంది మేడం. నాకు తెలిసినంత వరకు అయితే ఏమో ఖచ్చితంగా ఎప్పటికైనా వస్తుందని నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు నమ్మితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అంతేనా? అంతే మేడం. ఆ నమ్మకం రావట్లేదే కదా, వాళ్ళకే తెలియాలి మేడం. మేము ఏదో పెట్టుకొని ఆలోచించుకుంటా ఉన్నాము అని వాళ్ళకుంటే ఖచ్చితంగా అది రాదు మేడం. వాళ్ళు ఏంటంటే మనిషిని ముందు ప్రశాంతతకు పెట్టుకొని ఆలోచించి ఆ పద్ధతిలో కానీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మేడం. ప్రశాంతత నీకెట్లా నువ్వు చేసుకున్నావు? నేను ఏ హాస్పిటల్ పోతే నాకు వస్తుందో రాదని తెలియదు కదా మేడం. ఈ హాస్పిటల్కి వచ్చినాక ప్రతిదీ నమ్మటం స్టార్ట్ ఎప్పుడు చేశాను, అప్పటి నుంచి నాకు ఎటువంటి భయమో లేదు, ఎటువంటి ఆలోచన లేదు. ఏమేమి చేసావు? డైట్ చేసావు? చేశాను మేడం. డైట్ చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, వాకింగ్ ఏమో ఇంటికాడే చేసుకునేదాన్ని, మెడిటేషన్ కూడా చేసుకునేదాన్ని మేడం. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మెడిటేషన్ చూడటం వల్ల నీకు ఎట్లా అనిపించింది? నాకైతే బాగా అనిపించేది. బాగా అనిపించింది అంతే, అది చాలు. సరే, యాక్టివిటీ కూడా అటెండ్ అయినావా? అయినా మేడం. దానివల్ల ఏమైనా ఉపయోగమా? దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది మేడం. మనం చేసుకున్న దాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. మేడం చెప్పే ప్రతి మాటలు ఖచ్చితంగా వింటే మనం అనుకునేది సాధించగలుగుతామనే నమ్మకం నాకుంది మేడం. నువ్వు ఫస్ట్ నుంచే నమ్మకంతో వచ్చాను మేడం. నమ్మకంతో వచ్చాను మేడం కదా. అవును మేడం. మంచిది. ఏ నమ్మకం? నాకు పిల్లకాయలు లేరు ఇన్ని రోజుల నుంచి, నాకు ఖచ్చితంగా పిల్లకాయలు పుడతారు. ఈ హాస్పిటల్కి వచ్చాను కాబట్టి నాకు డేట్లు కూడా కరెక్ట్గా వచ్చినాయి. అలాగే నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదని చూపించింది. ఇంకా అదే ధైర్యంతో నేను ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరిగింది మేడం. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేడం. మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ని రోజుల నుంచే రాలేదు, ఇప్పుడు వచ్చింది అని చాలా హ్యాపీ. ఇది ఏమవుతుందో, ఎట్లా ఉంటుందో, మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుందో అలాంటిది ఏం అనుకోలేదు మేడం. ఎందుకు అనుకోలే అంటే ఇన్ని రోజుల నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చింది కదా, ఇంకా నిలబడిపోతుంది, ఇంకెటు పోదు అని నమ్మకం ఉంది కాబట్టి ఇంకా ధైర్యంగా ఉన్నాం మేడం. మాకు మళ్ళీ ఫీవర్ కూడా వచ్చింది. ఫీవర్ కూడా వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. ప్రెగ్నెన్సీలో ఎన్నో నెలలు వచ్చింది? నాకు 2 నెలలు వచ్చింది. 2 నెలలు వచ్చింది. కానీ నేను మా బేబీకి చెప్పుకున్నాను, ఏమని? జ్వరం వచ్చింది కదా, ఆ జ్వరాన్ని నువ్వు తీసుకోగాక నాన్న, మనకేం కాదు అని చెప్పుకున్నాను మేడం. ప్రెగ్నెన్సీకి ముందే బేబీని పిలుచుకున్నావా? అవును మేడం, పిలుచుకున్నాను మేడం. బేబీ నువ్వు మాత్రం వచ్చేసేయాలి, మనకు డేట్లు కూడా బాగా వస్తున్నాయి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు భయమే లేదు, నువ్వు మాత్రం ఖచ్చితంగా వచ్చే నాన్న అని నేను అనుకున్నాను. నీ బేబీ నీ మాట వింటుందా? ఊరికే నేను ఏదో పిచ్చిగా అనుకుంటున్నానా? లేదు మేడం, లేదు, నేను అనుకున్నట్టుగానే వచ్చేసింది కదా. సంతోషం. ఎప్పుడెప్పుడు బేబీతో చెప్పుకునేదాన్ని, ఇప్పుడు నాకు అన్నీ వచ్చే బాగుంది, నువ్వు రావాలి? నేను ఈ హాస్పిటల్కి వచ్చిన కానించి చెప్పుకోవటం స్టార్ట్ చేశాను మేడం. ఎందుకంటే మేడం చెప్పేవాళ్ళు. అట్లా కాదు, రోజుకి ఒక్కసారి చెప్పేదానివా లేదా రోజుకి
రోజుకి ఒకసారి ఏ చెప్పుకునేదాన్ని. టైంలో? ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక టైంలో టైంలో చెప్పుకునేదాన్ని. అది చెప్పుకోవడం వల్ల చెప్పుకున్నప్పుడు నేను ఇది చెప్తున్నాను, బేబీ వింటదా, వస్తుందా, రాదా అనే డౌట్ ఉండేదా? లేదు మేడం. మేడం చెప్పే ప్రతిదీ వినేదాన్ని. మేడం చెప్తే ఖచ్చితంగా అది జరిగిద్ది అని అనుకునేదాన్నే కానీ నేను ఇంకా ఏం ఆలోచించేదాన్ని కదా మేడం. ఏ వీడియో నీకు బాగా నచ్చింది? ఫలానా వీడియో అని ఏమైనా ఉందా? అలాదేం లేదు మేడం. లేదు. ప్రతి వీడియో చూసేదాన్ని. చూసేదాన్ని. సరే, నాకు ప్రతి వీడియో నచ్చింది మేడం. నచ్చింది. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ. బాగా చెప్పావు మేడం. వేస్తారని, చాలా బాగా చెప్పావు.